హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ టిఫిన్ చేశారా? చూసేద్దామా ఇవాళ మా ఇంట్లో టిఫిన్ ఏంటో? గోధుమ రవ్వ ఉప్మా. చూసేద్దాం దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో. చూడండి, ముందుగా గోధుమ రవ్వ, పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా పోపు గింజలు వేసుకొని అవి చిటపటలాడుతున్నప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో, ఆనియన్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తెలుసు కదండి, గోధుమ రవ్వ ఉప్మా ఆరోగ్యానికి ఎంత మంచిదో. సన్న రవ్వ ఉప్మా తినడం కంటే ఈ గోధుమ రవ్వ ఉప్మా తినడంలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలామందికి షుగర్ పేషెంట్స్ కానీ, ఆకలి బాగా ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ తినలేకుండా కూడా ఇవి టేస్టీగా చేసుకొని తింటే చాలా చక్కగా తినాలనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం గోధుమ రవ్వ అయితే ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ తీసుకొని ఆ వాటర్ కొంచెం బబుల్ అయ్యేంత వరకు మనము స్టవ్ పైనే ఉంచేసేయాలి. ఈ విధంగా బబుల్ అయిన తర్వాత ఉప్మా రవ్వని అందులో వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అది మంచిగా గట్టి పడుతూ వస్తుందన్నమాట. కాసేపటి తర్వాత చూడండి ఎంత దగ్గర పడిపోతుందో. దగ్గర పడిపోయిన తర్వాత ఈ ఉప్మా అనేది మనకి మంచిగా ఇట్లా చూడండి ఎంత బాగుందో కదా. హాహా, చాలా నోరూరిపోతుందండి. మీకు కూడా నచ్చిందా? ఒకవేళ మీకు కూడా నచ్చినట్టయితే నా ఉప్మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే పైన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.